మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అందం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే. మన అందరము ఎప్పుడు అందంగా ఉండాలి, స్కిన్ ఎప్పుడు వాడిపోవద్దు, ఎండిపోవద్దు, ఫ్రెష్గా ఎప్పుడు గ్లోయింగ్గా ఉండాలి అని అందరం అనుకుంటాం. కానీ దానికి తగ్గట్టుగా మనము ఏ కాలానికి చేయాల్సిన ఆ కాలానికి మన స్కిన్కి ఇస్తున్నామా? ఈరోజు నా ముందున్నారు సీనియర్ మోస్ట్ న్యూట్రిషనిస్ట్, హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్, ఆవిడే శ్రద్ధ వ్యాస్ గారు. సో ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్తే. సో మ్యామ్, మీ స్కిన్ అయితే బాగా గ్లో అవుతుంది. యూ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ స్కిన్. థ్యాంక్ యూ. చాలా మంచి మాయిస్ట్, ఆవిడ స్కిన్ చూడండి మంచి షైన్ అవుతుంది. ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు అసలు ఈ వింటర్లో? స్కిన్కి చాలా ఎండిపోతూ ఉంటుంది, డ్రై అయిపోతూ ఉంటుంది, అండ్ దిస్ టీ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఆయిలీ. సో ఇలాంటివి బాగా ఫేస్ చేస్తూ ఉంటాం అందరం. సో మీరు ఏమి ఇస్తారు టిప్స్? స్కిన్ రిఫ్లెక్ట్స్ ద గట్ హెల్త్, అవర్ yeah. డైజెస్టివ్ సిస్టమ్. Yeah. మన డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే, మన వాటర్ ఇంటేక్ కరెక్ట్గా ఉంటే స్కిన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఒకటి పాయింట్. నెక్స్ట్, వింటర్లో స్కిన్కి చాలా ఎలర్జీ ప్రోన్ అయిపోతుంది Yes. బికాస్ ఆఫ్ డ్రైనెస్, మాయిశ్చర్ తక్కువ ఉన్న చిన్న చిన్న ఏదైనా న్యూ కెమికల్స్ వాడితే కూడా, న్యూ కాస్మెటిక్స్ వాడితే కూడా ఎలర్జీస్ ఎక్కువ, ఎక్సాజరేటెడ్ ఎలర్జీస్ వస్తాయి వింటర్స్లో. జనరలీ ఎలర్జిక్ పర్సన్స్ చాలా కేర్ఫుల్ ఉంటారు వింటర్లో, బికాస్ సీజన్ ఇస్ లైక్ దట్. ఇంకా ఎయిర్లో కూడా పొల్యూషన్స్ ఎక్కువ, పోలన్ గ్రెయిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఈ మధ్య. అప్పుడు చాలా ఎలర్జీస్ పెరుగుతాయి. సో ఫస్ట్ థింగ్ టు టేక్ కేర్ ఆఫ్ స్కిన్ ఇస్ కీప్ ఇన్ మైండ్ టు డ్రింక్ సఫిషియంట్ వాటర్. వెరీ సింపుల్ టిప్, కానీ వెరీ ఎఫెక్టివ్. ఈ కాలంలో మనకి ఎక్కువ థర్స్ట్ ఉండదు, అది ఒక డ్రాబ్యాక్. చలికాలం చాలా మంది నీళ్లు నెగ్లెక్ట్ చేస్తారు, బట్ కావాల్సినంత బాడీకి ప్రతి కాలంలో ఎంత కావాలో అంతే కావాలి, అవి తాగాలి. మనం తాగం అంతే, దాహమేయగా అది నెగ్లిజెన్స్ అవుతుంది, ఎందుకంటే థర్స్ట్ రాదు మనకి. కానీ మెంటలీ రిమైండ్ చేస్తూ సిప్ బై సిప్ వాటర్ తాగాలి, కరెక్ట్ 2 to 3 liters per day. That is for a normal adult. So that one thing keep in mind. Second thing, colored foods తీసుకోవాలి. కలర్డ్ వెజిటేబుల్స్ కానీ, కలర్డ్ బెర్రీస్ కానీ, కలర్డ్ ఫ్రూట్స్. ఎంత కలర్ఫుల్ మీ ప్లేట్ ఉంటే అంత కలర్ఫుల్ గ్లో ఉంటుంది మీ స్కిన్ లో. ఇదేదో బాగుంది. అంటే లైక్ ఆల్ కలర్స్ షుడ్ బి ఇన్వాల్వ్డ్. ఓకే. ఎందుకంటే ఈ కలర్డ్ పిగ్మెంట్స్ ఉంటాయి, 3-4 కలర్డ్ పిగ్మెంట్స్ ఆర్ దేర్. యాంథోసైనిన్స్, ఫ్లావోనాయిడ్స్, carotenoids, quercetins, all of this, polyphenols, all of this will have an important role in our skin cells. Okay. Not only that, overall health also improves if you are taking colored things. Okay. So ఎక్కువ బెర్రీస్, కలర్ఫుల్ బెర్రీస్ తీసుకుంటే కూడా మన స్కిన్ చాలా గ్లో అవుతుంది. ఓకే. సో ఇవన్నిటితోనే లోపల నుంచి స్కిన్ గ్లో అవుతుంది, అండ్ బయట నుంచి కూడా వీ హ్యావ్ టు చేంజ్ కదా కొన్ని, లైక్ మన స్కిన్ రొటీన్స్ ఏవైతే ఉంటాయో. ఈ మధ్య అసలే ఫేస్ కి విపరీతంగా వాడేస్తున్నారు విటమిన్ సి సిరమ్స్ అని, అండ్ సాసిలిక్ యాసిడ్ అని, ఇట్లా రకరకాల ఏవో వాడుతూ ఉన్నారు. సో యాక్చువల్లీ చలికాలంకి ఈ డ్రైనెస్ కి ఏం వాడితే బాగుంటుంది అంటారు బయట? బెస్ట్ అంటే మన గ్రాండ్ మదర్ రెసిపీ కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్, 2 to 3 drops if you take morning. Okay. When you get up, just put it as a serum. Okay. Just 1 or 2 drops of coconut oil if you keep. మీరు పెట్టుకుంటారా? నేను పెట్టుకుంటాను. Okay. So for hair it is good, for face also it is good. Okay. But it should be pure, reliable source. ఈ మధ్య మరి ఏదేదో కెమికల్స్ ఉంటే మా ఫేస్ పోతుంది మరి. So be careful with that. And then like 30-40 minutes తర్వాత స్నానం చేస్తే ఓకే. దట్ ఈస్ వన్ గుడ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అండ్ ఆయిల్ పెట్టుకొని బయటకైతే వెళ్ళొద్దు కదా? నో డోంట్ గో ఇన్ సన్, మరి ట్యాన్ అవుతావు. ఎస్. సో మామూలుగా మనం కొబ్బరి నూనె పెట్టుకుంటే నల్లగా అవుతాం అని అనుకుంటారు చూసిండ్రా, ఎందుకు అని అంటే మనం ఎండలోకి వెళ్తాం కాబట్టి అప్పుడు. కాబట్టి అట్లా వెళ్ళకుండా పొద్దున్న లేగంగానే కొబ్బరి నూనె పెట్టుకుంటే మాత్రం బాగుంటుంది అట. మార్నింగ్ టైం. ఇట్స్ వెరీ గుడ్. ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ ఫ్రమ్ టుడే. సో దీని తర్వాత ఇంకేమైనా లైక్ వాడుతున్న సిరమ్స్ ఇవన్నీ రైటే అంటారా? నో యాక్చువల్లీ సీరమ్స్ ఈ మధ్య టీనేజర్స్ కి అయితే ఫుల్ ఒక మార్కెట్ అయిపోయింది. బిఫోర్ బెడ్, ఆఫ్టర్ బెడ్, మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, సన్ స్క్రీన్, serum, salicylic acid, this toner, that toner. Please stop all that, because they have lot of
chemicals and cancer causing elements also Oh, have God. been found in the cosmetics. Lot of toxic ఇవన్నీ మన liver కి ఎఫెక్ట్ అవుతాయి. We get lot of toxicology because of the liver. So all liver load will increase because of these cosmetics. So if you want to add something, take only organic herbal products. ఓకే That is one thing. Yeah. Second, మన kitchen నుంచే we can take like the basin, we can add Yeah. little bit of yogurt to basin, aloe vera gel we can take, so cucumber, something like that will be good for the skin. సో ఇలాంటి ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే బాగుంటుంది Best. Second thing is in winters also consume little bit of more of oil. ఓకే So coconut oil best again ఓకే if you can take it. If you can't take it, at least olive oil, little bit in the salads and all. Use more of seeds, flax seeds, sunflower seeds, sesame seeds. అండ్ దట్ ఆల్సో గివ్స్ న్యాచురల్ ఆయిల్ Yeah, because that has healthy fat. యా యా ఆ హెల్దీ ఫ్యాట్ నుంచి మరి మన స్కిన్ గ్లో అవుతుంది. వండర్ఫుల్. అసలు చిన్న చిన్న టిప్స్ ఇవి పాటించగలిగితే కరెక్ట్ గా నిజంగా మీరు ఆ ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. అండ్ నిజంగా అది చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా బయట నుంచి వాడేవే కాదు, లోపల నుంచి ఇవ్వాల్సింది కూడా స్కిన్ కి ఇవ్వాలి. చాలా అందంగా తయారవుతారు, డౌటే లేదు దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.